చెల్లదని తెలిసి ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జీవో తెచ్చి తన అనుచరులతో కోర్టులో కేసు వేయించారని వికారాబాద్ జిల్లా బ్యారేజ్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. అయితే బీసీ రిజర్వేషన్ల పైన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూటకో మాట మాట్లాడారని, కోర్టులో స్టే వచ్చేలా రహస్యవంతనాలు చేసి డ్రామాల మీద డ్రామాలాడి ఎట్టకేలకు తాము అనుకున్నట్లుగానే బీసీలను మోసం చేశారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ హైకోర్టులో వచ్చినటువంటి తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటిది. ఇది అందరూ ఊహించినటువంటి తీర్పే. రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు ఆయన తీసుకొచ్చినటువంటి 42% బీసీలకు రిజర్వేషన్ పెంచాలని ఏ జీవో అయితే తీసుకొచ్చిండో ఆ జీవోను కోర్టులో కొట్టేస్తారనేటటువంటి విషయం రేవంత్ రెడ్డి గారికి తెలుసు. తెలిసి చేస్తున్నాడు. బీసీలను, తెలంగాణ రాష్ట్రంలోని బీసీలను నిండా ముంచాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. గతంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను ఎంత చక్కగా అమలు చేస్తున్నాడో, అంటే ఈ బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో, మైసూరు బోండాలో మైసూరు ఎంత ఉంటుందో, రేవంత్ రెడ్డి గారి మాటల్లో నిజాయితీ అంత ఉంటుందని చెప్పి మళ్ళోసారి తెలంగాణ ప్రజలకు అర్థమైంది. దీంట్లో 2 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి స్థానిక సంస్థల ఎన్నికలు చేయాలని చెప్పి లేదు. కానీ ఏం చేస్తాడు? కోర్టు బెదిరించి ఎన్నికలు చేస్తావా చేయవా అని చెప్పి మెట్టికాయలు వేసేస్తే అప్పుడు పోవలసి వచ్చింది ఎన్నికలకు. కానీ 42% రిజర్వేషను నిజంగా బీసీలకు అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి గారికి ఉంటే ఏం చేయాలా? గల్లీలో కాదు కొట్లాడాల్సింది, పోయి ఢిల్లీలో కొట్లాడాలి. తమిళనాడు లోపల ఏ విధంగా అమలు అయ్యింది? తమిళనాడు లోపల 50% దాటిన కూడా రిజర్వేషన్స్ అమలు అవుతున్నాయి అంటే పార్లమెంటు లోపల బిల్లు పెట్టి సవరణ చేసి, పార్లమెంటు లోపల చట్ట సవరణ చేసి 9th షెడ్యూల్లో పెట్టిండ్రు కాబట్టి ఈరోజు తమిళనాడు లోపల అమలవుతున్నాయి. మరి ఈయనకు ఇన్నిసార్లు ఢిల్లీకి పోతుంటారు రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీకి ఇప్పుడు 50 సార్లు 60 సార్లు అయింది దాదాపు. ఇన్నిసార్లు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని ఎన్నోసార్లు కలిసిండు. ప్రధానమంత్రి గారిని కలవడం అంటే నిజంగా, ఎందుకంటే రాహుల్ గాంధీ గారి అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకదు ఈయనకు, కానీ మోడీ గారి అపాయింట్మెంట్ మాత్రం బాగా దొరుకుతుంది. మరి పోయినా ఏ ఒక్కసారి కూడా బీసీలకు సంబంధించినటువంటి మాట మాట్లాడలేడు. వాళ్ళ రిజర్వేషన్కు సంబంధించినటువంటి టాపిక్ తీయలేడు. నిజంగా బీసీలకు 42% ఇచ్చేటట్లు చేయాలంటే అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి పోవాలి. మోడీ గారి ఇంటి ముందల ధర్నా చేయాల. ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అఖిల పక్షంలో నువ్వు తీసుకుపోతాంటే నీ వెనుక రావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఢిల్లీలో కొట్లాడకుండా వచ్చి గల్లీ లోపల ఈ నాటకాలు ఆడితే ఎవరు గుర్తుపట్టరు చెప్పు? మొన్నటికి మొన్న సుప్రీంకోర్టు లోపల ఇక్కడెందుకు వచ్చిండ్రు, మీరు హైకోర్టులో తెలుసుకోవాలా అని చెప్పి చెప్పే వరకు అక్కడికంతా చాలా మంది వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. ఉప ముఖ్యమంత్రి గారు కావచ్చు, మంత్రులు గారు కావచ్చు, చాలా బలమైనటువంటి వాదనలు వినిపిస్తామని చెప్పి ఢిల్లీకి వెళ్ళిండ్రు. నిజంగా వీళ్ళే నల్ల కోట్లు వేసుకొని కోర్టులకు పోయి ఏమైనా వాదిస్తారా అన్నంత అక్కడ సీన్ క్రియేట్ చేసిండ్రు. కానీ ఏమైంది? ఇప్పుడు హైకోర్టు లోపల చూస్తే ఇది కొట్టివేయబడ్డది. తెలుసు, అందరికీ తెలుసు ఇది నిలబడదు. ఇది నిలబడాలంటే దీనికి ఒకే ఒక్క మార్గము, పార్లమెంటు లోపల చట్ట సవరణ జరగాల, 9వ షెడ్యూల్ లోపల పెట్టాలి. కానీ తెలంగాణ ప్రజలు ఇప్పటికే గుర్తించారు. రేవంత్ రెడ్డి గారు ఎన్ని నాటకాలు చేసినా బీసీలు అనేటటువంటి సంఘాలు ఖచ్చితంగా ఎప్పుడు ఏ ఎలక్షన్ వచ్చినా బీసీలు అనేటటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారికి కర్రు కాల్సి వాత పెడతారు. నేను మళ్ళొక్కసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేసేది ఏంటంటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా కానీ ప్రజలందరూ నిన్ను గుర్తిస్తున్నారు. నువ్వు స్థానిక సంస్థలకు పోకూడదు అనేటటువంటి ఉద్దేశం నీకుంది. ఎందుకు అంటే, ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడితే ఉన్న ఇజ్జతు పోతుందని చెప్పి నీకు తెలుసు. కాబట్టి ఎట్లాగొట్లాగా
ఎలక్షన్స్ ఆపాలనేటటువంటి ఉద్దేశంతో నువ్వు దురుద్దేశంతో ఈ నాటకాలు ఆడుతున్నావు కాబట్టి ప్రజలందరూ కూడా నిన్ను క్షమించరు. ముఖ్యంగా బీసీ జాతి, తెలంగాణలోని బీసీ జాతి నిన్ను ఎట్టి పరిస్థితుల లోపల క్షమించదని చెప్పి నేను తెలియజేస్తున్నాను. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.